ఆయన ఇలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మీ బెదిరింపులకి భయపడే రకం కాదు. ఢిల్లీలో సోనియా గాంధీ మొత్తం ఈ దేశాన్నే ఫింగర్ టిప్స్ మీద పరిపాలన చేస్తున్న సమయంలోనే ఢీ కొట్టిన నాయకుడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మీరు వచ్చి ఇంకా రెడ్ బుక్ అని భయపెడితే ఇక్కడ ఎవడ భయపడిపోవడానికి అయితే సిద్ధంగా లేడు. రాంబాబు గారు ఇవాళ ఒక సీనియర్ నాయకుడే కాదు, ఒక కాపు సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన నాయకుడు ఆయన. అంటే మీరు ఎలాంటి ఒక సందేశాన్ని ఇద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికంటే మాకు అర్థమవుతూనే ఉంది. 2014-19 మధ్య ఇదే విధంగా ముద్రగడ పద్మనాభం గారి మీద ఒక దుర్మార్గమైన దాడి చేశారు. ఇదే విధంగా వారి కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చాలా ఇబ్బందికి గురి చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో రాంబాబు గారు నుంచారో అదే సెంట్రల్ జైలు ఆపోజిట్లో ఉన్న జనరల్ హాస్పిటల్ని ఒక జైలులా క్రియేట్ చేసి ఆ రోజు పద్మనాభం గారిని బంధించారు. అంటే మీకు అలవాటు అయిపోయింది. మీకు వాడుకోవడం, ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం అనేది ఒక అలవాటుగా మారిపోయిందని మా అందరికీ అర్థమవుతుంది. తప్పకుండా ఈ పరిణామాలన్నీ ఎలా ఉండబోతాయి, మీరు చేసే వాటికి ఎవరన్నా భయపడతారో లేదో అనేది మీకే తెలుసు. త్వరలో మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలు వైఎస్ఆర్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తా కానీ తగ్గించావు. తర్వాత కొంతమందిని కెలక్కుండా ఉంటే మంచిది. అలా కెలక్కుండా ఉండాల్సిన కేటగిరీలో రాంబాబు గారు ఉంటారు. ఆయనేమీ కేసులకు భయపడిపోవడమో మరోటో ఏమీ లెక్క చేసే రకం కాదు. ఆల్రెడీ రాంబాబు గారిని నన్ను ఒకే ఎఫ్ఐఆర్లో వేసి హెరిటేజ్ ఒక కేసు పెట్టి పరువు నష్టం దావా వేసి 7 ఏళ్లు మమ్మల్ని తిప్పారు. ఇవాళ హెరిటేజ్ గురించి ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి కేసులకు ఎవరు భయపడిపోయే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో లేదు. రాంబాబు గారు లాంటి సీనియర్ నాయకుడి మేమందరం కూడా చాలా అండగా ఉంటామని చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. అందరికీ నమస్కారం. గడిచినటువంటి ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో పూర్తిగా పరిపాలన అనేటువంటిది గాడి తప్పింది. ఎవరైతే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తారో వారి గొంతుని ఏ రకంగా నొక్కేయాలనేటువంటి దాంట్లోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ కూడా. ఇవాళ అంబటి రాంబాబు గారు ఈ ప్రభుత్వం తాలూకా తప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఉదయం లెగిస్తే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుల మీద మాట్లాడుతున్నాడు, ఆయన ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన్ని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి, ఆయన్ని కృంగదీయాలి మానసికంగా అనేటువంటి ఆలోచనతోనే ఇవాళ వారి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టి కారులకి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో ఇవాళ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా చాలా మందిని ఆవేళ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి వాళ్ళని జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరు ఒక్కో సీతారామరాజులాగా తయారైనటువంటి పరిస్థితులు మనకు గుర్తొస్తా ఉన్నాయి. ఇవాళ అదే రకంగా అంబటి రాంబాబు గారు కూడా ఈ ప్రభుత్వం ఆయనని ఏ రకంగా కృంగదీయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే దానికి ఇంకా రెట్టించినటువంటి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాననేటువంటి మెసేజ్ని చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచి కూడా ఇస్తా ఉన్నారు.